టాలీవుడ్ ఇండస్ట్రీలో 6 నెలల వయసులోనే సిసింద్రి సినిమాలో నటించి విజయాన్ని సొంతం చేసుకున్న అరుదైన ఘనత అఖిల్ సొంతమని చెప్పొచ్చు. సిసింద్రి మూవీ కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది. అఖిల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు వచ్చిన సమయంలో చాలా మంది అఖిల్ మరో మహేష్ బాబు అవుతాడని భావించారు. టాలీవుడ్ స్టార్ హీరోలకు అఖిల్ గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని కామెంట్లు వినిపించాయి. అయితే అక్కినేని అఖిల్ కు సినిమా ఇండస్ట్రీ అస్సలు కలిసి రాలేదు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన అఖిల్ సినిమాతో అఖిల్ సినీ కెరీర్ మొదలు కాగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన ఫలితాన్నైతే సొంతం చేసుకోలేదు. ఈ సినిమా తర్వాత అఖిల్ హలో, మిస్టర్ మజ్ను సినిమాలలో నటించారు. విక్రమ్ కే కుమార్, వెంకీ అట్లూరి లాంటి క్రేజీ డైరెక్టర్లు ఈ సినిమాల కోసం పనిచేసినా ఫలితం లేకుండా పోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో అఖిల్ హిట్ సాధించినా ఈ సినిమా అఖిల్ ఫ్యాన్స్ కోరుకున్న భారీ రేంజ్ హిట్ అయితే కాలేదు. ఏజెంట్ సినిమా మిగిల్చిన నష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పొచ్చు. ఏజెంట్ మూవీ ఇప్పటి వరకు ఓటీటీలో సైతం అందుబాటులోకి రాలేదనే సంగతి తెలిసిందే. ఏజెంట్ సినిమా రిజల్ట్ వల్ల అఖిల్ కెరీర్ కు సైతం బ్రేక్ పడింది. అఖిల్ కొత్త సినిమాలకు సంబంధించి వేరువేరు వార్తలు ప్రచారంలోకి వస్తూ ఉండగా ఆ వార్తలకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అఖిల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అఖిల్ రెమ్యునరేషన్ పరిమితంగా ఉండగా అక్కినేని ఫ్యామిలీ సొంత బ్యానర్లో కూడా అఖిల్ సినిమాలు తెరకెక్కనున్నాయని తెలుస్తుంది.